అత్త ఆరాటమే తప్ప కోడలి కదలిక లేదన్నట్టుగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారం. అమరావతికి అదిగో చట్టబద్ధత వచ్చేస్తుంది, ఇదిగో స్పష్టత వచ్చేస్తుంది, ఇదిగో పూర్తి స్థాయిలో హోదా దక్కుతుంది, ఇట్లాంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కానీ సినిమా అందుకు భిన్నంగా ఉంది. టీడీపీ నేతలు చెప్తున్న మాటలు ఏమాత్రం ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. అమరావతికి అనుకూలంగా సొంత మీడియాలో రాస్తున్న రాతలు కూడా నిజమయ్యేలా కనిపించట్లేదు. ఇప్పటికే ఈ పార్లమెంట్ సెషన్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించేస్తున్నాం అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు నీరుగారిపోయాయి. సానుకూల మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని తేలిపోయాయి. మరి ఇంకెప్పుడు చట్టబద్ధత కల్పిస్తారు? ఇది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా అమరావతి రైతాంగంలో రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులంతా అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా స్పష్టమైతే కూసింత ఉపశమనం ఫీల్ అవ్వచ్చు అని భావిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే అలాంటి అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నేతలే కాదు, కేంద్రంలో మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా అమరావతికి చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు అన్న దాని మీద స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వీలైనంత తొందరగా చేసే ప్రయత్నం చేస్తామనే చెప్తున్నారు. కానీ ఆయన వచ్చే సమావేశాలను కానీ ఆపై సమావేశాలను కానీ ఏడాదిలోనని కానీ ఎక్కడ నిర్దిష్టమైనటువంటి స్పష్టత ఇవ్వడానికి సిద్ధం కాలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి అస్పష్టత కనిపిస్తుంది? ఎందుకని కేంద్ర మంత్రులకు సైతం స్పష్టత లేకుండా పోయింది? అసలు అమరావతికి చట్టబద్ధత దక్కేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకి ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. నిజానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అనే విషయానికి ముందు అమరావతి రాజధాని నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధుల విషయం మీద స్పష్టత రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని 10 ఏళ్లలో ఏర్పాటవుతుందని, అప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని 2013 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. అమరావతి అని స్పష్టత ఆనాటికి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని కూడా అదే చట్టంలో పేర్కొన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటయ్యింది అని చట్టంలో మార్పు తీసుకురావాలన్నట్టు తెలుగుదేశం నాయకత్వం కోరుతోంది. దానికి తగ్గట్టుగా కేంద్రంలో మోదీ సర్కారు చట్ట సవరణ చెయ్యాలంటే ఆ రాజధాని ఏర్పాటయ్యింది అనే దానికి ముందు ఏర్పాటు కావడానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి అన్నది తేలాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు నిధులు ఇచ్చింది అన్నది స్పష్టత రావాల్సి ఉంది. దాంతో కేంద్ర ప్రభుత్వ నిధుల విషయం మీద స్పష్టత రాకుండా ఈ అమరావతి చట్టబద్ధత విషయం తేలే అవకాశమే లేదు. ఇదే ఇప్పుడు కేంద్రం రాష్ట్రం మధ్య దోబూచలాటకి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుని వెనక్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నగర నిర్మాణం బాధ్యత తమదే అని చట్టంలో మార్పులకి సిద్ధం కావాల్సి ఉంటుంది. అట్టా రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని నగర నిర్మాణ బాధ్యతని భుజానకెత్తుకుంటే ఇప్పటికే పోలవరం ఏమైందో అమరావతి కూడా అదే రీతిలో ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. మరి దానికి చంద్రబాబు సిద్ధమైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతని చవి చూడాల్సి వస్తుంది. అట్టా కాకుండా కేంద్రమే అమరావతి నగర నిర్మాణానికి అవసరమైన నిధులు కల్పించే బాధ్యతను భుజానికి ఎత్తుకుంటే అనేక రాష్ట్రాల నుంచి మోదీ మీద ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఏర్పడినటువంటి వివిధ కొత్త రాష్ట్రాల రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఎట్టా ఆదుకుంది అనే ప్రశ్న ముందుకొస్తుంది. ఇటీవల న్యూ చండీగఢ్ లాంటి కొత్త నగరాల నిర్మాణం, గాంధీనగర్ చేరువలో కొత్త నగరాల నిర్మాణం, ఇలాంటివన్నీ చాలా ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. తాజాగా తెలంగాణ కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. ఇట్టా వివిధ రాష్ట్రాల్లో కొత్త నగరాల నిర్మాణానికి పూనుకుంటున్న తరుణంలో ఆయా నగరాల నిర్మాణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అనే మాట ముందుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివన్నీ ఊహించిన కేంద్రం ఇప్పుడు అమరావతికి కొర్రీలేస్తుంది. అమరావతి కొర్రీలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన అంశం. దాని మీద చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. దాంతో ఇప్పుడు అమరావతి చట్టబద్ధత విషయం మరికొంత కాలం పాటు నాంచక తప్పని పరిస్థితి దాపురించబోతున్నట్టు భావించాల్సి ఉంటుంది. అందుకే
ఎవ్వరూ స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణిలో ఉన్నారు. కానీ ఈలోగా జనాలు అలాంటి విషయాలు గుర్తిస్తే, గ్రహిస్తే, అమరావతి రాజధానికి చట్టబద్ధత లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఏమవుతుందో అని కలవరపడే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా రెండో దశ భూసేకరణ కోసం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్న తరుణంలో అమరావతికి చట్టబద్ధత విషయం ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు అని భావిస్తే అప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్లో రైతులు భూములు ఇవ్వడానికి కూడా వెనకాడే ముప్పు ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు అసలు విషయాన్ని కప్పిపుచ్చి రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నారా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనకి పూర్తిగా అంగీకరించేటంత వరకు, లేదంటే కేంద్రం ఆశించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడేటంత వరకు అమరావతికి చట్టబద్ధత విషయం తేలే అవకాశం లేదు. తేల్చే ఛాన్స్ ఏ కోసానా కనిపించట్లేదు. అప్పటి వరకు చంద్రబాబు అనుకో పదే పదే ఏదో ఒక మాటలు చెప్పి కాలయాపన చేయడం తప్ప అమరావతికి చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని, గెజిట్ నోటిఫికేషన్ని సాధించగల స్తోమత అయితే కనిపించట్లేదు.